అందరూ చెప్పింది. ఆ తర్వాత దాని గురించి తెలిసింది. బట్ చెప్పిన మరుసటి రోజుకి ఆ చిన్న పాప చనిపోయిందంట. సో ఇదైతే స్టోరీ అండి. సో గాయ్స్ మన పిల్లల దారిలో చిన్న కావ అయితే ఉంది. దీనికి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కడో తెలియదు. చాలా దూరం వచ్చేసాము. నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పుడుతున్నాయి బాగా. సో ఇప్పుడు ఆ స్టెప్స్ దిగి మనమైతే నీళ్ళలోంచి అయితే వెళ్దాం గాయ్స్. సో ఇప్పుడు నేను నీళ్ళలోకి అయితే దిగాను. ఈ చిన్న కాలువ అయితే మనం దాటుకొని అయితే వెళ్ళాలండి. ఇంకా కాలువ అయితే ఎక్కేసాం గాయ్స్. ఇప్పుడు దారిలో ఒక పెద్ద బండర అయితే ఉంటుందన్నమాట. సో కనిపించే ఈ పెద్ద బండరాయి గాయస్ పిడుగుబడి 2 భాగాలుగా చీడిపోయింది అనమాట. అది పిడుగు దెబ్బ. చాలామంది సిటీలో చూస్తుంటారు, బట్ ఇక్కడ విలేజెస్ కాబట్టి మనకి కళ్ళకైతే కనపడుతుందండి. సో మనం వెళ్ళే వే అయితే వచ్చేసింది గాయస్. లెట్స్ గో గాయస్. సో వెళ్తూనే ఉన్నాం అనమాట. 2 hours నుంచి ఫుల్గా దాహం అయితే అవుతుంది. దానిలో తాగడానికి వాటర్ కూడా లేవు. వాటర్ బాటిల్ వేస్తే బాగుండే అనిపించింది నాకైతే. సో ఎగ్జాక్ట్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం గాయస్. సో కనిపించే ఒక పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడ అనేది టెంపుల్ అయితే ఉందంటున్నారు. ఇంకా చెట్టు కాడగా అయితే వెళ్దామండి. ఎంత దూరమో తెలియదు. ఎస్ ఎగ్జాక్ట్ అయితే వచ్చేసాం కదా, కనపడుతుంది. సో చూసారు కదా ఆ చెట్టు కాడే అండి. ఆ చెట్టుకి రైట్ సైడ్లో గుడి అయితే ఇదేనండి ఆ అమేజింగ్ టెంపుల్. ఇక్కడ రావడానికి ఎగ్జాక్ట్లీ 2 hours అయితే పట్టింది కదా. చాలామంది ఇక్కడికి వచ్చేసి దేవుని అయితే దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. సో మనం కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేద్దామండి. సో ఇప్పుడు నేను కొబ్బరికాయ వచ్చాను, కొట్టాను ఇంకా ఫాట్ మనీ. సో ఇప్పుడే నేను మంచిగా అయితే విష్ చేసుకున్న దేవుణ్ణి. ఇంకా అయిపోయింది గాయస్.